హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు కొన్ని సెంటెన్సెస్, ఇంగ్లీష్ సెంటెన్సెస్ తెలుగులో టు ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాము. చూడండి, లెట్స్ సీ ఫస్ట్ వన్. అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. ఓకే, అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. కింద ఇక్కడ వర్డ్స్ జంబ్లింగ్లో ఇచ్చాను కదా, ఆ జంబ్లింగ్లో అన్ని కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. చూడండి, చూసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసుకోండి మీకు సెంటెన్స్ ఫార్మేషన్ మీకు ఎలా వస్తుంది, నేను సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలుగుతున్నానా లేదా అనేది మీకు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. చూడండి, లాఫింగ్ స్టిల్ హీ ఈజ్. లాఫింగ్ అంటే నవ్వడం. ఓకే, లాఫింగ్ అంటే నవ్వడం. స్టిల్ అంటే ఇంకా జరుగుతూనే ఉంది అనడానికి స్టిల్ అంటే ఇంకా. హీ అంటే అతను. హీ అంటే అతను. ఈజ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ అనమాట. సో దీని సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి ఏంటంటే హీ ఈజ్ స్టిల్ లాఫింగ్. ఓకే, హీ ఈజ్ స్టిల్ లాఫింగ్ అంటే అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు అని మీనింగ్. ఓకేనా, లాఫింగ్ అంటే నవ్వడం, స్టిల్ అంటే ఇంకా, హీ అంటే అతను, సో ఈజ్ అంటే హెల్పింగ్ వర్బ్ అనమాట. సో దీంట్లో సబ్జెక్ట్ వచ్చేసి అతను కాబట్టి అది ఫస్ట్ పెట్టాలి, సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అనమాట. స్టిల్ లాఫింగ్ అంటే ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. హీ స్టిల్ లాఫింగ్ అంటే అతను ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. నెక్స్ట్, మీ చేతులను టవల్తో తుడవండి. మీ చేతులను టవల్తో తుడవండి. ఇక చూడండి, యువర్ హ్యాండ్స్ వైప్ విత్ టవల్. ఓకే, యువర్ హ్యాండ్స్ వైప్ విత్ టవల్. యువర్ అంటే మీ, హ్యాండ్స్ అంటే చేతులు, వైప్ అంటే తుడవడము, విత్ అంటే తో, దేంతో ఒకదాంతో, సో తో. టవల్ అంటే టవల్. ఓకే, ఇప్పుడు ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. వైప్ నెక్స్ట్ యువర్ హ్యాండ్స్ విత్ టవల్. సో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి వైప్ యువర్ హ్యాండ్స్ విత్ టవల్ అంటే మీ చేతులను టవల్తో తుడవండి అని. ఓకే, నెక్స్ట్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, యు అంటే మీరు, హియర్ అంటే ఇక్కడ, వాట్ అంటే ఏమి, డూయింగ్ అంటే చేస్తున్నారు. ఓకే, యు అంటే మీరు, హియర్ అంటే ఇక్కడ, వాట్ అంటే ఏమి, డూయింగ్ అంటే చేస్తున్నారు. ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. సో సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి వాట్ కదా, వాట్, నెక్స్ట్ helping verb or you doing here. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. సో దాని కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. ఓకే, నెక్స్ట్, నేను ఇంకా నిర్ణయించుకోలేదు. నేను ఇంకా నిర్ణయించుకోలేదు. కింద వర్డ్స్ చూడండి, హ్యావ్ ఐ నాట్ డిసైడెడ్ ఎట్. ఐ అంటే నేను, నాట్ అంటే లేదు, డిసైడెడ్ అంటే నిర్ణయం, ఎట్ అంటే ఇంకా. ఓకేనా, ఐ అంటే నేను, నాట్ అంటే లేదు, డిసైడెడ్ అంటే నిర్ణయం, ఎట్ అంటే ఇంకా. సో ఈ సెంటెన్సెస్ వచ్చేసి ఐ హ్యావ్ not decided yet అంటే నేను ఇంకా నిర్ణయించుకోలేదు. నాట్ ఎట్ అంటే ఇంకా లేదు అని అర్థం. ఓకేనా, ఎట్ అంటే ఇంకా. సో ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఎట్ అంటే నేను ఇంకా నిర్ణయించుకోలేదు. నెక్స్ట్, నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, దిస్ అంటే
దీని గురించి. ఓకే, దిస్ అంటే ఇది అది అంటూ ఉంటారు కదా, సో దిస్ అంటే ఇది. నో అంటే తెలుసుకోవడం. ఓకే, నో అంటే తెలుసుకోవడం. ఐ అంటే నేను. వాంట్ అంటే కావాలి. అబౌట్ అంటే గురించి. ఓకేనా, వాంట్ అంటే కావాలి, అబౌట్ అంటే గురించి. ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. ఫస్ట్ వచ్చేసి ఐ వాంట్ టు నో. ఐ వాంట్ టు నో అంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దీని గురించి. దీని గురించి అంటే అబౌట్ దిస్. సో ఐ వాంట్ టు నో అబౌట్ దిస్ అంటే నేను దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్, గదిలో ఎవరైనా ఉన్నారా? గదిలో ఎవరైనా ఉన్నారా? దేర్ ఈజ్ ఇన్ ద ఎనీబడి రూమ్. ఓకే, ఈ వర్డ్స్తో సెంటెన్స్ రాయండి. గదిలో ఎవరైనా ఉన్నారా అంటే ఈజ్ దేర్ అంటే ఉన్నారా. ఓకే, ఈజ్ దేర్ అంటే ఉన్నారా. ఎనీబడి అంటే ఎవరైనా. ఇన్ ద రూమ్ గది, ఈ గదిలో. రూమ్ అంటే గది, ఇన్ అంటే లో అనమాట, లోపల. ఓకే, సో ఈజ్ దేర్ ఎనీబడి అంటే ఎవరైనా ఉన్నారా. ఈజ్ దేర్ అంటే ఉన్నారా. ఎనీబడి అంటే ఎవరైనా. ఇన్ ద రూమ్ అంటే గదిలో. రూమ్ అంటే గది, ఇన్ అంటే లో. ఓకే, నెక్స్ట్, నేను అర్థం చేసుకోగలను. అండర్స్టాండ్ అంటే అర్థం. ఐ అంటే నేను. క్యాన్ అంటే చేయగలను, చేసుకోగలను అని వస్తుంది కదా, సో క్యాన్ అంటే చేసుకోగలను. ఈ సెంటెన్స్ వచ్చేసి ఐ క్యాన్ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకోగలను అని చెప్పడానికి ఐ క్యాన్ అండర్స్టాండ్ అని రాయాలి. నెక్స్ట్, నేను మీకోసం చేస్తాను. నేను మీకోసం చేస్తాను. ఐ డూ ఫర్ ఇట్ యూ విల్. ఐ అంటే నేను, డూ అంటే చేస్తాను, ఫర్ ఇట్ అంటే మీకోసం, ఫర్ ఇట్ అంటే ఓకే, ఫర్ ఇట్ యూ అంటే మీకోసం, విల్ అంటే చేస్తాను. విల్ అనేది ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తారు. ఇంకా చేయలేదు, చేస్తాను అని చెప్తున్నారు కాబట్టి విల్ అని ఉపయోగించారు. సో ఆ సెంటెన్స్ వచ్చేసి ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అంటే నేను మీకోసం ఇది చేస్తాను, నేను మీకోసం చేస్తాను అని చెప్పడానికి ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అని రాయాలి. నెక్స్ట్, నన్ను ఆలోచించనివ్వు. నన్ను ఆలోచించనివ్వు అంటే లెట్ మీ థింక్. థింక్ అంటే ఆలోచించడం. లెట్ మీ అంటే నన్ను ఏదైనా చెయ్యనివ్వు, రాయనివ్వు, అడగనివ్వు అని చెప్పడానికి లెట్ అనేది యూజ్ చేయాలి. లెట్ పక్కన ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి. లెట్ మీ థింక్ అంటే నన్ను ఆలోచించనివ్వు. లెట్ హిమ్ రైట్ అంటే అతనిని రాయనివ్వు. లెట్ మీ థింక్ అని చెప్పాలి, కానీ లెట్ ఐ థింక్ అని చెప్పకూడదు. ఐ అనేది సబ్జెక్టివ్ కేసు, సో మీ అనేది ఆబ్జెక్టివ్ కాబట్టి లెట్ మీ థింక్ అని చెప్పాలి. లెట్ మీ థింక్ అంటే నన్ను ఆలోచించనివ్వు, సో లెట్ పక్కన ఎప్పుడు కూడా ఆబ్జెక్టివే ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఆమె నా పక్కన కూర్చుంది. ఆమె నా పక్కన కూర్చుంది. సాట్ అంటే కూర్చోవడం. షీ అంటే ఆమె. మీ అంటే నా. బిసైడ్ అంటే పక్కన. ఓకేనా, బిసైడ్ అంటే పక్కన. సో ఈ సెంటెన్స్ వచ్చేసి షీ సాట్ బిసైడ్ మీ అంటే ఆమె నా పక్కన కూర్చుంది. సో ఇది ఈరోజు సెంటెన్స్ ఫార్మేషన్ చేశాం కదా, తెలుగు టు ఇంగ్లీష్. సో మీలో ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.